హాయ్ అండి, నేను ఈరోజు బ్లడ్ గ్రూప్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ గ్రూప్స్లో మనం టెస్ట్ ల్యాబ్లో ఎలా చేస్తారంటే, నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. అయితే ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ అంటే వైట్ తీసుకొని ఒక పలక లాంటి తీసుకుంటారండి. తీసుకున్నాక దానిపైన యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ లేదా డి అని ఏదైనా సరే ఇట్లా రాసుకున్నాక ఇక్కడ నేను రౌండ్లు వేసాను. యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ. తర్వాతకు నీడిల్ సాయంతో ఇక్కడ ఈ ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్లో నీడిల్ సాయంతో తీసుకొని ఇక్కడ ఈ ఫింగర్ నుంచి బ్లడ్ తీసుకొని ఇప్పుడు యాంటీ ఏ రౌండ్ ఉంది కదా, ఇందులో బ్లడ్ వేస్తారు. తర్వాత ఇందులో యాంటీ బిలో బ్లడ్ వేస్తారు, యాంటీ ఓలో బ్లడ్ వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే, వేసినాక యాంటీబాడీస్ వేస్తారు. యాంటీ ఏ అనే సీరమ్ని ఇక్కడ పోస్తారు, యాంటీ బి అనే సీరం ఇక్కడ పోస్తారు, యాంటీ ఓ అనే సీరం పోస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు చెప్తా. ఫస్ట్ ఓన్లీ ఇక్కడనే యాంటీ ఏ మన బ్లడ్తోన ఈ యాంటీ ఏ సీరం గుచ్చీకరణం జరిగి ఇట్లా లైట్ కింద చూస్తే ఇట్లా చుక్కలుగా కనబడతాయి, డాట్స్ టైప్లో కనబడితే ఏమని నిర్ధారణ అయింది, ఏ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ రెండిట్లో ఏర్పడలేదు కాబట్టి ఓన్లీ ఏ పాజిటివ్ ఏ బ్లడ్ గ్రూప్ అని నిర్ధారణమైంది. మళ్ళీ ఇప్పుడు ఏ పాజిటివా ఏ నెగిటివా అని ఎట్లా గుర్తుపట్టాలంటే, ఇక్కడ ఏ పైన గుచ్చీకరణం జరిగి మళ్ళీ ఇక్కడ ఓ పైన గుచ్చీకరణం జరిగితే ఏమని అర్థం, ఏ పాజిటివ్ మన బ్లడ్ గ్రూప్ అని. ఏ అండ్ ఓ పైన గుచ్చీకరణం జరిగితే ఏ పాజిటివ్, గుచ్చీకరణం జరిగితే ఏమన్నట్టు, ఏ పాజిటివ్. ఓన్లీ ఒక ఇక్కడ ఏం ఖాళీ ఉండి ఇక్కడ ఏ పైన మాత్రమే ఇట్లా మన బ్లడ్తోనే సీరం వేసినప్పుడు గుచ్చీకరణం జరిగితే ఏమన్నట్టు, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని. అర్థమైందా? ఏ పైన మనము సీరం వస్తాయి, అదే యాంటీబాడీస్ వేస్తాం కదా మన బ్లడ్ పైన వేసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మరియు బి పైన ఇట్లా డాట్స్ లాగా వస్తే ఏ పాజిటివ్ అని, ఓన్లీ ఏ పైన వస్తేనే ఏ నెగిటివ్ అని అర్థం. నెక్స్ట్ ఏంది, బి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఎట్లా తెలుసుకోవాలంటే, ఇక్కడ కూడా సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ మనం బ్లడ్ వేసినాం, సిరప్ ఇక్కడొకటి మన బ్లడ్ తీసుకున్నాక ఇక్కడ ఏంది సీరం వేసినాం, యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ. అయితే ఏమైంది, ఇక్కడ ఏం ఖాళీగా ఏర్పడింది. ఇక్కడ ఏమైందంటే ఇట్లా గుచ్చీకరణం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరగలేదు అంటే మన బ్లడ్ గ్రూప్ ఏమని అర్థమైంది, బి అని అర్థమైంది. మళ్ళీ ఇక్కడ బి దగ్గర గుచ్చీకరణం జరిగి ఓ దగ్గర గుచ్చీకరణం చెప్తే ఏమన్నట్టు, బి పాజిటివ్, ఓన్లీ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని అర్థం. లేకుంటే ఇక్కడ ఖాళీ ఉండి ఓన్లీ బి దగ్గరనే గుచ్చీకరణం జరిగితే ఏమన్నట్టు, బి నెగిటివ్ అని అర్థం. అర్థమైందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూడిట్లా బ్లడ్ తీసుకున్నాక సీరంలు వేసినాం, యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ వేసినప్పుడు బి దగ్గర గుచ్చీకరణం జరిగింది, ఇక్కడ ఖాళీ ఉందనుకోండి, బి పాజిటివ్ బి నెగిటివ్. ఓన్లీ బి ఓ మధ్యలో గుచ్చీకరణం జరిగితే ఏమన్నట్టు, బి పాజిటివ్ అని అర్థం అండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏబి అనేది ఎట్లా గుర్తుపట్టాలంటే, మనం బ్లడ్ తీసుకొని ఇక్కడో డ్రాప్ మన బ్లడ్ వేసుకున్నాక దీనిపైన యాంటీ ఏ సీరం, యాంటీ బి సీరం, యాంటీ ఓ సీరం వేసుకున్నాం. అయితే ఇక్కడ రెండిట్లో ఇక్కడ గుచ్చీకరణం జరిగింది, ఇక్కడ డాట్స్ లాగా ఏర్పడింది కదా, ఇక్కడ గుచ్చీకరణం అంటే మన బ్లడ్తో ఇక్కడ డాట్స్ లాగా ఏర్పడింది, ఇక్కడ డాట్స్ లాగా ఏర్పడింది అంటే ఏమని అర్థం, ఏబి బ్లడ్ గ్రూప్ అని అర్థమైపోయింది. ఇక్కడ గుచ్చీకరణం జరిగింది, ఇక్కడ జరిగింది కాబట్టి ఏబి. అయితే ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఎలా గుర్తుపెట్టాలంటే, ఓన్లీ ఇక్కడ మాత్రమే గుచ్చీకరణం జరిగితే ఏమన్నట్టు, ఏబి నెగిటివ్. తర్వాత ఇక్కడ మూడిట్లా అంటే యాంటీ ఏల గుచ్చీకరణం జరిగింది, యాంటీ బిల గుచ్చీకరణం జరిగింది, యాంటీ ఓల గుచ్చీకరణం జరుగుతుంది. అట్లా అంటే ఏబి పాజిటివ్ అని అర్థం బ్లడ్ గ్రూపు. తర్వాతకు ఓ బ్లడ్ గ్రూప్ ఎట్లా గుర్తుపట్టాలంటే, ఇక్కడ ఉంది కదా, అయితే ఇక్కడ మనం బ్లడ్ తీసుకొని ఇక్కడో డ్రాప్
ఇక్కడ డ్రాప్ వేసినాక ఏమైంది, ఇక్కడ యాంటీ ఏ సీరం యాంటీబాడీస్ వేసిన, యాంటీ బి యాంటీ సి యాంటీ డి వేసినప్పుడు ఓన్లీ ఇక్కడ ఇదంతా రాంగు. అయితే ఇక్కడ వేస్తే ఓన్లీ ఈయనే గుచ్చీకరణం జరిగింది ఓ దగ్గరనే. కాబట్టి ఏమని అర్థమైంది, ఓ బ్లడ్ గ్రూప్ అని అర్థమైంది. అయితే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అని ఎట్లా గుర్తుపట్టాలంటే ఇక్కడ డిఫరెంట్ ఉందని చూడండి. ఓన్లీ ఇక్కడ మాత్రమే గుర్తుపడతానేమో ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని. ఇక్కడ మనం ఇక్కడ డ్రాప్ చేసినాం కదా, ఇక్కడ మన బ్లడ్ అనేది గుచ్చీకరణం జరగకపోతే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఇది అసలు దొరకడం కూడా చాలా కష్టం అండి. ఈ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని ఏమంటారు, విశ్వదాత అంటారు. ఓ పాజిటివ్ వాళ్ళని ఏబి విశ్వగ్రహీత అని కూడా అంటారు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఒక నీడిల్ సాయంతో మన బ్లడ్ని తీసుకొని ఇక్కడ 3 రౌండ్లు గీసిన కదా, యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ గీసినాక ఏ దగ్గర ఒక డ్రాప్ వేసిన, బి దగ్గర ఒక డ్రాప్ వేసిన, ఓ దగ్గర వేసిన. ఓన్లీ వేసినప్పుడు ఏమైందంటే ఓన్లీ ఏ దగ్గరని మాత్రమే గుచ్చీకరణం జరిగింది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అంటే చెప్తున్నాను. ఇక్కడ ఏం లేదు గుచ్చీకరణం, ఓన్లీ ఇక్కడనే జరిగింది. కాబట్టి ఏమని అర్థం, ఇక్కడ ఓ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనే అర్థం. లేకపోతే నెక్స్ట్ ఏంది, ఏ మరియు ఓ దగ్గర మా రెండిట్లో గుచ్చీకరణం జరిగితే ఓ పాజిటివ్ అని. సేమ్ ఇక్కడనే బి దగ్గర గుచ్చీకరణం జరిగింది, ఇక్కడ గుచ్చీకరణం జరగలేదు. కాకపోతే ఏమంటారు, బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని నిర్ధారణ చేస్తారు. ఇక్కడ రెండిట్లో గుచ్చీకరణం జరిగితే బి పాజిటివ్ అని. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఏబి పాజిటివ్. ఎట్లా అంటే ఏ మరియు బి దగ్గర బ్లడ్ గ్రూప్ తీసుకున్నప్పుడు ఇక్కడ డాట్స్ లాగా ఏర్పడితే ఏబి నెగిటివ్ అని, 3 డాట్స్ ఏర్పడితే ఏబి పాజిటివ్ అని. ఓ పాజిటివ్ అంటే ఓన్లీ ఓ దగ్గర బ్లడ్ గ్రూప్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఏర్పడితే ఓ పాజిటివ్ అని. ఇక్కడ మొత్తం ఇక్కడ రౌండ్ మన గుచ్చీకరణ ఎక్కడ జరగలేదంటే ఓ నెగిటివ్ అని నిర్ధారణ అయిపోతుంది. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.